హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా రాక్షసుడు 19వ భాగాన్ని వినిద్దాం. మనిద్దరం 4 o'clockకి బయలుదేరాలి. వాడి ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేయాలి. వాడిని చంపే వరకు నాలోని పగ చావదు. వాడి వెనక ఎవరున్నారో తెలుసుకోవాలి. నా చెల్లిని ఎంత చిత్రహింస చేశారు, వాళ్ళని కూడా అంతే చిత్రహింస చేయాలి. ఇన్ని రోజులు వాడి రాక కోసం కుక్కలాగా ఎదురు చూస్తాను. అలాంటి వాడు వచ్చిన తర్వాత అంత తేలిగ్గా వదిలిపెడతానా అంటూ కసిగా చెప్తాడు రావణ్. సీత కిందకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. ఏంటమ్మా సీత, పైకెద్దామనుకుంటే నువ్వే కిందకొచ్చా? వెళ్ళేటప్పుడు వాడు ఎన్ని జాగ్రత్తలు చెప్పాడు? ఆ పిచ్చిది టైంకి ఏమీ తినదురానమ్మా, దానికి భోజనం తినిపించండి అంటూ ఒక చిన్న పిల్లని జాగ్రత్తగా చూసుకోమని ఎలా చెప్తారో అన్ని జాగ్రత్తలు చెప్పేళ్ళాడు. సాయంత్రం వచ్చి చూస్తారు కదా, నువ్వేమైనా తగ్గిపోయావని తెలిస్తే మా మీద విరుచుకుపడతాడు. అసలే తింటుందా లేదా చూసావా నానమ్మ, పిచ్చుకలా అయిపోతుంది రోజు రోజుకి అని. ప్రతిరోజు వాడు చెప్పే మాట ఇదే అని ఆవిడ చెప్తుంది. వాళ్ళ మామయ్య అత్తయ్య రాబోతున్న కృష్ణాష్టమి కోసం షాపింగ్కి వెళ్తారు. వాళ్ళు ఈసారి కృష్ణాష్టమి చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు. త్వరలో మన ఇంటికి కూడా ఒక చిన్న కృష్ణుడు రావాలని వాళ్ళ ఆశ వాళ్ళది. బామ్మగారు ఒక్కరే ఉంటారు. పనిచేసే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇదే అవకాశం. అమ్మమ్మని ఎలాగైనా అడగాలి అనుకుంటుంది సీత. అమ్మమ్మ, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, దాచకుండా నా దగ్గర నిజం చెప్తారా? ఇప్పుడు మీరే చెప్పారు కదా, రావణ్ గారు నా గురించి రోజు మీతో చెప్తారని. అసలు ఆయనకి నేనెవరో ముందే తెలుసా? లేకపోతే మీకు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నేను మిమ్మల్ని కేరింగ్గా చూసుకోవడం చూసి పెళ్లి చేసుకున్నారా? నవ్వుతూ తన వైపే చూస్తున్నామే. చెప్పండి అమ్మమ్మ, పిచ్చి పడుతుంది నాకు. నిన్న అనుకోకుండా ఆయన పర్స్లో నా ఫోటో చూశాను. అది కూడా ఇప్పటిది కాదు, నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఫోటో. అది కూడా 10 years అయిపోయింది. ఆ ఫోటో రావణ్ గారి దగ్గరికి ఎందుకు వచ్చింది? అది పక్కన పెడితే ఆయన గుండెల మీద సీత అనే పేరు టాటూ ఉంది. అది ఎలా? అసలు రావణ్ గారు ఎవరు? ఆయన పేరు కూడా నేను ఇంతవరకు వినలేదు. ప్లీజ్ అమ్మమ్మ, దాచిపెట్టకుండా నిజం చెప్పండి, లేకపోతే పిచ్చి పడుతుంది. మీరు చెప్పలేదంటే మెంటల్గా డిస్టర్బ్ అవుతానేమో. ఆ విషయాలు నువ్వు వాడినే అడగాలి సీత. రాత్రి ఎంతో ట్రై చేశాను అమ్మమ్మ. ఆయనకి ఇష్టం లేని వ్యక్తితో కూడా మాట్లాడాను, కానీ నా మీద కోపం వస్తుంది ఆయనకి. మనసులో మాట మాత్రం బయటికి చెప్పట్లేదు. నేను వచ్చి ఇన్ని రోజులు అయిపోయింది కదా, నెలలు గడిచిపోయింది. ఏ రోజు కూడా ఆయనకి నేనంటే ఇష్టం ఉన్నట్టు ఆయన ఎప్పుడూ బిహేవ్ చేయలేదు. మరి నాకు ఎలా తెలుస్తుంది నేనంటే ఆయనకి ఇష్టమని? ఒక మనిషి ఇంకొక వ్యక్తి మీద ప్రేమ ఉన్నది ఎక్స్ప్రెస్ చేయని అవసరం లేదు. అతను చేసే పనులు, మనల్ని చూసుకునే విధానాన్ని బట్టి అతను మనల్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకుంటారు. ఇప్పటి వాళ్ళకి ఏం తెలుసు చెప్పు? ఆఫీస్ నుంచి వచ్చిన భర్త ప్రేమతో భార్యని చూసుకోవాలి, బయటికి తీసుకుని వెళ్ళి షాపింగ్ చేయాలి, వాళ్ళు కోరుకుంది తీసుకొచ్చి ఇవ్వాలి అని. ఒక పెళ్ళైన అమ్మాయి కోరుకుంటుంది, ఇంటికొచ్చిన భర్తకి రాగానే మంచినీళ్ళు తీసుకుని వెళ్ళి ఇవ్వాలని. అతని ముఖం చూసి అతను కోపంలో ఉన్నాడా హ్యాపీగా ఉన్నాడా తెలుసుకొని అతనికి నచ్చినట్టు చేయాలని ఒక అబ్బాయి కోరుకుంటాడు. కానీ ప్రేమ అంటే బయటికి చెప్పనవసరం లేదు సీత. ఇప్పట్లో చాలామంది అదే చేస్తున్నారు. కొంతమందికి మనసులో ప్రేమ ఉంటుంది, బయటికి చెప్పలేరు. అలా నా భర్తకి నేనంటే ఇష్టం లేదు, నా మీద ప్రేమ చూపించట్లేదు అనుకుని భార్య కానీ భర్త కానీ అనవసరంగా విడిపోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మీకు చెప్పారా? మీ భార్య అయినా భర్త అయినా మీతో చెప్పారా నువ్వంటే నాకు ఇష్టం లేదని? చెప్పలేదు కదా. ఆలోచించాలి అతను చేసే పనులు బట్టి. అతనికి మీరంటే ఎంత ఇష్టమో తెలుసుకోవాలి. అలా ఎందుకు చేయట్లేదని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, ఎప్పుడు రావణ్ నా మీద ప్రేమ చూపించినట్టు నాకు కనిపించడం లేదని. ఈరోజు చెప్తా విను. వాడు నిన్ను 10 ఏళ్ల క్రితం చూసి ఇష్టపడ్డాడు. అప్పుడు రావణ్ చదువు పూర్తయిపోయే రోజులు. నువ్వు తనకన్నా 5 ఏళ్ళు చిన్న అని వాడికి తెలుసు. కానీ వాడి మనసులో నిన్ను చూడగానే నిలిచుండిపోయింది నీ రూపం. నీ గురించి ఎన్ని చెప్పాడనుకుంటావు? వాడి చెల్లెలికి నాకు ప్రతిరోజు కాలేజీ నుంచి వచ్చిన తర్వాత మేడ మీద పడుకునే వాళ్ళం. అప్పుడు ఎన్నో మాటలు చెబుతూ ఉండేవాడు. కొద్ది రోజుల తర్వాత ఒక ఫోటో తీసుకుని వచ్చి చూపించాడు. అన్నయ్య, వదిన నాకన్నా చిన్నగా ఉంది, అయినా చాలా అందంగా ఉంది అని వాడి చెల్లెలు కూడా సర్టిఫికేట్ ఇచ్చేసింది. ఇప్పుడు చిన్నదే లేవే, నేను సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి కదా, అప్పుడు ఎలాగైనా తనకి 25 years వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటాను. ఏంటి అప్పటి వరకు తన కోసం ఎదురు చూస్తూ ఉంటావా? మహా అయితే ఎన్నేళ్ళే, ఇంటర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి తనకి 18 years అయిపోయి ఉంటుంది. అంటే ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ పట్టుకొని వచ్చానన్నమాట. ఇంకా మమ్మల్ని ఎందుకు అడగడం? పేరేంటో? పేరు సీత. తనకి అమ్మ నాన్న ఎవరు లేరు.
నానమ్మ తాతయ్య తనకి తల్లిదండ్రులుగా మారి పెంచుకుంటున్నారు. వాళ్ళకి తనంటే చాలా ఇష్టం. కానీ ఆ ఊర్లో అబ్బాయిలంటేనే నాకు చాలా కోపంగా ఉంది. వాళ్ళేం చేశారా? ప్రతిరోజు రోజుకొకడు వెళ్ళి తనకి లవ్ లెటర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. ఏం చేయమంటావు? అంటే ఏంటి, ఫాలో చేయడం కూడా మొదలుపెట్టావా అని రమ్య అడుగుతూ ఉంటే నవ్వుతూ ఉండేవాడు. నీడలా నీ వెంట తిరిగేవాడు కానీ ఎప్పుడు నీకు కనిపించలేదు. తర్వాత నీకు డాక్టర్ చదవాలనే కోరిక ఉందని వాడికి తెలుసు. ఎలాగైనా నిన్ను చదివించాలనుకున్నాడు. అప్పటికే జాబ్ సర్చింగ్లో కూడా ఉన్నాడు. కానీ నువ్వే మంచి మార్కులు వచ్చిన తర్వాత కూడా తాతయ్యకి భారమై వేరే దగ్గరికి వెళ్ళి చదువుకోవాలంటే కష్టం అనుకొని వెళ్ళలేదు కదా సీత. అప్పటికే మీ తాతయ్య పరిస్థితి కూడా బాగోలేదు. అప్పుడు రావణ్ మీ తాతయ్యతో కూడా మాట్లాడాడు. నాకున్నది ఒకే మనవరాలు, తను ఎక్కడికో వెళ్ళి చదువుకుంటే మేము ఎలా ఉంటామయ్యా అని మీ తాతగారు అన్న మాటకి రావణ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. నేను సహాయం చేస్తానని కూడా చెప్పాడు. కానీ ఒకరి సహాయంతో నా మనవరాలు పైకి రావడం నాకు ఇష్టం లేదని చెప్పారు మీ తాతయ్య. ఇక తర్వాత నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయ్యావు. అలా ఒకరోజు హాస్పిటల్ నుంచి నువ్వు ఇంటికి వెళ్తున్న సమయంలో నువ్వు వెళ్తున్న బస్కి యాక్సిడెంట్ అయింది, నీకు గుర్తుందా? అవునమ్మమ్మ, అప్పుడు నన్ను ఎవరో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు తెలుసా అని ఆమె గుర్తు చేసిన తర్వాత తనకి గుర్తుకొస్తుంది. ఎవరో ఒక వ్యక్తి తలకు దెబ్బ తగిలి స్పృహలేక పడిపోయి ఉన్న తనని దగ్గరికి తీసుకుని తన గుండెలకి హత్తుకుంటాడు. సీత, నేను రామ్ని వచ్చాను, కళ్ళు తెరువు, నా వైపు చూడు అంటూ తన చెంపల మీద కొడుతూ ఉంటాడు. అప్పుడే కళ్ళు తెరుస్తుంది సీత. కానీ తన గుండెలకి దగ్గరగా ఉండడం వల్ల తన గుండెల మీద ఉన్న పేరు మాత్రమే చూసి స్పృహ కోల్పోతుంది. అలా చూసింది గుర్తుకొస్తుంది. ఏ సిచ్యువేషన్లో ఏం చూసిందో తనకు గుర్తుకు రాలేదు. కాబట్టే ఇప్పుడు అమ్మమ్మ గారు చెప్పిన తర్వాత తనకు గుర్తుకొస్తుంది. నా పేరు రామ్ అని తన నోటి నుంచి పలికిన పదం తన చెవి దగ్గర ధ్వనిస్తుంది. అంటే రావణ్ గారి పేరు రామ్ అమ్మమ్మ? అవును సీత, వాడి పేరు రామ్. వాడి చెల్లెల్ని కోల్పోయిన తర్వాత జీవితంలో కోలుకోలేని దెబ్బతిన్నాడు. ఆ పేరుని కాస్త రావణ్ పేరుతో తిరగరాసుకున్నాడు. ఢిల్లీలో జాబ్ చేస్తున్నప్పుడు కూడా నీ గురించి ఎప్పుడూ తలుచుకునేవాడు. త్వరలోనే వచ్చేస్తాను, చెల్లికి పెళ్లి చేసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళతో ఆ విషయం మాట్లాడాలి అనుకున్నాడు. తర్వాత నా కొడుకు బలవంతం మీద ఇక్కడికి వచ్చి జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మీ హాస్పిటల్ చుట్టూ ఆఫీసర్ అయిపోయిన తర్వాత చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాడు. వాడి దగ్గర ఒక కెమెరా ఉండేది. ప్రతి ఒక్క ఫోటో తీసేవాడు. ప్రతిరోజు ఎన్ని ఫోటోలు మాటల్లో చెప్పలేం. ఒక రూమ్కి తాళం వేసుకుని వెళ్తూ ఉండేవాడు. ఆ రూమ్లో నీకు సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయి. అవి చూస్తే తను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీకే తెలుస్తుంది అని బామ్మగారు చెప్పిన తర్వాత సంతోషంతో పరిగెడుతూ ఆ రూమ్ ఓపెన్ చేయడానికి వెళ్తుంది సీత. ఓయ్ సీత, తాళం తీసుకొని వెళ్ళవే, ఎందుకంత తొందర? వాడు ప్రతిదీ చాలా జాగ్రత్తగా దాచిపెడతాడు. అది ఎవరైనా తీసుకోవాలంటే చాలా కష్టం. ఆ రూమ్కి ఎప్పుడు తాళం వేసేవాడు కాదు. కానీ నువ్వు వచ్చినప్పటి నుంచి తాళం వేయడం మొదలుపెట్టాడు. ఎక్కడ నువ్వు నిజం తెలుసుకుంటావో అనే భయంతో ఇదిగో తాళం అంటూ ఆమెకిస్తుంది. వెనక్కి వచ్చి ఆ చావిని తీసుకుని మళ్ళీ పరిగెడుతూ వెళ్తుంది. చిన్నగా తల్లి, నీకేమైనా జరిగితే మళ్ళీ వాడు మా ప్రాణాలు తీరుస్తాడు అని బామ్మ చెప్తున్న మాటలు వినకుండా పరిగెడుతుంది. అప్పటి వరకు పరిగెడుతూ వచ్చిన సీత తాళం తన చేతిలో ఉన్నా సరే ఆ గదిలోకి అడుగు పెట్టాలంటే ఎందుకో తెలియని భయం తనకి. అక్కడ కూర్చొని కాసేపు ఆలోచిస్తుంటుంది. నేను ఏం చేస్తున్నానో ప్రతి ఒక్క విషయం రావణ్ గారికి తెలిసిపోతుంది. మరి ఈ విషయం ఆయనకి తెలియకుండానే ఉంటుందా అని ఆలోచిస్తూ కనిపిస్తుంది. పర్వాలేదు, తెలుసుకుంటే తప్పేముంది? ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నారు నేను తెలుసుకోవాలి కదా. ఇలా కూర్చొనుంటే ఎలా అనుకుని వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. ఆ డోర్ మళ్ళీ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళి లైట్స్ ఆన్ చేస్తుంది. తను ఆల్రెడీ ఆ గదిలోకి ఒకసారి వెళ్ళింది కానీ అప్పుడు లైట్స్ ఆన్ చేయలేదు. ఇప్పుడు లైట్స్ ఆన్ చేసిందో లేదో వాల్ మీద ఒక పెద్ద ఫ్రేమ్ ఉంటుంది. తను లైట్స్ ఆన్ చేయడం వల్ల ఆ ఫోటోలో ఉన్న లైట్స్ మొత్తం వెలుగుతూ ఉంటాయి. అది వాళ్ళ రిసెప్షన్లో తీసుకున్న ఫోటో. ఆ ఫోటో చూస్తుంటే కళ్ళు చెదురుతున్నాయి, అంత అందంగా ఉన్నారు. అప్పుడు రావణ్ నవ్వుతూ తన భుజం చుట్టూ చెయ్యి వేసి ఎందుకు స్టిల్ ఇచ్చాడో తనకి తెలియదు. అప్పుడు పక్కన వాళ్ళ కోసం ఫోటోకి స్టిల్ ఇచ్చాడు అనుకుంది. కానీ తనని బెదిరించి మరీ తీసుకుంది. ఇందుకోసమా అని ఆశ్చర్యపోతుంది సీత. ఇంతకుముందు వచ్చినప్పుడు ఆల్రెడీ అక్కడున్న పెయింటింగ్స్ చూసిన తను అప్పుడు తనకు అర్థం కాలేదు. కానీ అవి సీత కళ్ళే. తన పాదాలు, తన కంఠం మీద ఉన్న పుట్టుమచ్చ, విడివిడిగా పెయింటింగ్స్ ఉంటాయి. అవి చూస్తుంటే అర్థమవుతుంది ఇవి కూడా నావేనా. ఆ రోజు వీటన్నింటి గుర్తుపట్టలేదు అసలు నేను. ఇంటిలో ఆ రోజు నేను ఒక బాక్స్ చూశాను కదా, ఆ రోజు ఆ బాక్స్కి తాళం వేస్తుంది. ఇందులో ఆ కీ ఉందా అనుకుంటూ వెళ్ళి ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి 2 కీస్ ట్రై చేస్తుంది. 3వ కీ పెట్టిన తర్వాత బాక్స్ ఓపెన్ అవుతుంది. అది ఎలా ఉంటుంది అంటే అదొక చెక్క బాక్స్. బహుశా వాళ్ళు చిన్నప్పుడుదేమో అనిపిస్తుంది.
బామ్మగారు చెప్పారు కదా ఒక కెమెరా పట్టుకొని తిరిగేవాడని. అలా ప్రతిరోజు సీత ఫొటోస్ తీసేవాడు. ఆ బాక్స్లో సీతకు సంబంధించిన ఫొటోస్, అలాగే తనకి ఇవ్వడానికి తనకున్న గిఫ్ట్లు ఇవ్వలేక ఆగిపోయి బహుశా ఆ బాక్స్లో ఉన్నాయేమో అనిపిస్తున్నాయి. ఒకటా రెండా వందల కొద్ది ఫోటోలు, మాటలో చెప్పలేకపోతుంది. ఆ ఫొటోస్ అన్నీ చూస్తూ ఉంటే అక్కడ ఒక డైరీ కూడా కనిపిస్తుంది. అక్కడే కూర్చొని ఆ డైరీ ఓపెన్ చేస్తుంది. ఆ డైరీలో రాసింది చదువుతూ ఉంటుంది. సీతని రామ్ ఎలా చూశాడు, రామ్ తనని చూడగానే ప్రేమించడం మొదలుపెట్టింది. ప్రతిరోజు తన సీతని ఎలా చూశాడు, తనను ఎలా ఇష్టపడ్డాడు, తన గురించి ఆ డైరీ నింపేశాడు. 10 ఏళ్ల క్రితం ఒక అమ్మాయిని చూసి ఇష్టపడితే ఆ ప్రేమ పోకుండా అలాగే ఉంటుందా? ఇన్ని రోజులు నాకెప్పుడు ఎదురు పడలేదు, నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. అలాంటి మనిషి అంత ప్రేమ దాచుకుని ఉన్నారా? మరి ఎందుకు నాతో అలా బిహేవ్ చేస్తున్నారు? అంటే ఆయన దృష్టిలో నేను ఆయన్ని ప్రేమించాలనుకుంటున్నారేమో. అలా అయితే నాతో ఎందుకు అంత కోపంగా బిహేవ్ చేస్తారు? అలా చేస్తే నేను ఎలా ప్రేమిస్తాననుకున్నారు? కానీ ఈ డైరీ రాసి సుమారు చాలా ఏళ్ళు అయిపోయింది అనుకుంటా. ప్రస్తుతం జరిగేది ఏమీ కూడా దీంట్లో లేవు. అసలు నన్ను పెళ్లి చేసుకున్న విషయం కూడా ఇందులో రాయలేదు. అంటే దీని వెనక ఏదో ఉంది. నానమ్మతో రావణ్ గారు ముందే విషయం చెప్పారనుకుంటా. అందుకే నానమ్మ సంతోషించింది. రావణ్ గురించి ఒక్కొక్క నిజం తెలుస్తూ ఉంటే అతని మీద తనకు నమ్మకం, అలాగే ప్రేమ రెట్టింపు అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్క గిఫ్ట్ తన కోసం కొన్నదే. అలాగే ఒక సెల్ఫ్ ఉంటుంది, అది కూడా ఓపెన్ చేస్తుంది. తనకి ఇవ్వాల్సిన శారీస్ కూడా అందులో చాలా బాగుంటాయి. అందులో నుంచి ఒక చీర తీసుకుని వస్తుంది సీత. లైట్ వెయిట్ శారీ, లైట్ పింక్ కలర్, దానికి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. చాలా సింపుల్గా ఉంది, హెవీగా కూడా లేదు. నైట్కి అదే కట్టుకోవాలనుకుంటుంది. రావణ్ సమయం దాటిపోతుంది. అప్పుడే కౌశిక్ నుంచి తనకి మెసేజ్ వస్తుంది. ఇక వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. భరత్ని ఫాలో చేస్తున్న వ్యక్తులు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అలా తనున్న లొకేషన్ షేర్ చేయడంతో భరత్ ఉన్న ప్లేస్కి వెళ్తూ ఉంటారు. భరత్ ఒక ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ బయటకు వస్తాడు. అప్పుడు సమయం 7 o'clock అవుతుంది. ఆ గెస్ట్ హౌస్ ఊరి చివరి ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నానని చెప్తాడు. కానీ ఒంటరిగా వెళ్తున్నానని చెప్పలేదు. అది బ్యాచులర్ పార్టీ కాబట్టి ఆల్రెడీ అమ్మాయిలు కూడా అక్కడికి రీచ్ అయిపోయారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయడానికి అలా ఒక ½ an hour జర్నీ తర్వాత అనుకోకుండా తన కారు ఆగిపోతుంది. ఆల్రెడీ ఆ ఏరియాలో పెద్దగా వెహికల్స్ కూడా రావట్లేదు. ఎందుకంటే అక్కడ రోడ్ సర్వీస్ జరుగుతుంది అని బోర్డు పెట్టడం వల్ల ఏ వెహికల్ అక్కడికి రావట్లేదు. ఎప్పుడైతే తన కారు లోపలికి ఎంట్రీ అవుతుందో అప్పుడే వాళ్ళని ఫాలో చేస్తున్న వ్యక్తులు అక్కడ బోర్డు పెడతారు. కాబట్టి ఏ వెహికల్ కూడా అటువైపు రాదు. లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగే తన ఫోన్ తీసుకుని వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేయడానికి చూస్తూ ఉంటాడు. కాకపోతే సిగ్నల్ కలవట్లేదు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కొంత దూరం వెళ్ళడం తర్వాత వాళ్ళ గెస్ట్ హౌస్కి సమీపంలో, గెస్ట్ హౌస్ రైట్ సైడ్లో వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్లో ఒక లోయ ఉంటుంది. రైట్ సైడ్ వెళ్ళిపోతున్న తన్ని వెళ్ళనివ్వకుండా కారులో నుంచి ఒక చేతిని తన మెడ మీద పెట్టుకుని ఈడ్చుకుంటూ లెఫ్ట్ సైడ్ తీసుకుని వెళ్తాడు రావణ్. తను ఎవరు పట్టుకుని ఉన్నారో తనకే తెలియలేదు. వదలండి అంటూ గింజుకుంటూ ఉంటాడు. ఆ లోయకి సమీపంగా తీసుకుని వచ్చిన తర్వాత తనని వదిలేస్తాడు. గింజుకుంటున్నావు కదా, ఇప్పుడు చెప్పు అన్న వాయిస్ వినిపిస్తుంది తన వెనక నుంచి. వెనక్కి తిరిగి చూస్తాడు. తనని చూసిన తర్వాత నోట్లో నుంచి మాట రావడం లేదు. సమయం 8 గంటలు దాటడంతో అందంగా ముస్తాబై రావణ్ రాకకై ఎదురు చూస్తూ ఉంటుంది సీత. తనకి ఎదురుగా ఉన్న మనిషిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు భరత్. ఏంటి సార్ అంత ఆలోచిస్తున్నారు? నేను రమ్యకి బ్రదర్ని అవుతాను. రమ్య అనే అమ్మాయి మీకు గుర్తుందా, లేకపోతే మర్చిపోయారా? కలువలో ఎలుకలా ఎన్ని రోజులు దాక్కున్నారు కదా, మరి ఏ ధైర్యంతో బయటకు వచ్చావు? తెలియడం లేదే. ఎందుకంత వింతగా చూస్తున్నావు? గుర్తున్నానా, మర్చిపోయావా అని రావణ్ అన్న మాటలకి ఏంటి నిన్ను చూసి నేను భయపడతాను అనుకుంటున్నావా? అయ్యో, నువ్వు స్కెచ్ వేయడం నాకు తెలియదు అనుకుంటున్నావా? అసలు నువ్వే ఏ ధైర్యంతో కేవలం ఈ కౌశిక్ గారిని మాత్రమే తీసుకుని వచ్చావు చెప్పు? ఇన్ని రోజులు దాగున్న మనిషిని ఒంటరిగా ఎలా వస్తాననుకున్నావురా? మా నాన్నకి పోటీ పడుతున్నావు కదా, అదే నువ్వు లేకుండా ఉంటే మా నాన్నకి పోటీ అనేదే ఉండదు. అందుకోసమే మేమేసిన స్కెచ్లో దిగింది నువ్వు. హరే రావణ్, రామ్ పేరుని రావణ్ అనే పేరుగా మార్చుకున్నంత మాత్రాన నువ్వు రాక్షసుడివి అయిపోవు కదా. పుట్టుకతోనే రావాలది. ఒక రాక్షసుడికి పుట్టిన వాళ్ళం మేం. అలాంటిది మా బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉంటుందో తెలుసా నీకు? నాతోనే గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావా అంటూ తన దగ్గరున్న గన్ తీసి రావణ్ నుదుటి మీద పెడతాడు. రావణ్ దగ్గరున్న గన్ తీసి తను కూడా చూపిస్తాడు. ప్రాణానికి భయపడేవాణ్ణి కాదు, పోతుంది ప్రాణం. దానికోసం నేను ఏ రోజు ఆరాటపడలేదు. నాతో పాటు నువ్వు కూడా చస్తావని సంతోషిస్తాను. అవునా, మరి 10 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న పిల్లని పెళ్లి చేసుకున్నావు కదా, ఆ పిల్లకి నీ ప్రేమ కూడా చెప్పినట్టు కనిపించడం లేదు. పైకి మాత్రం తనతో సంతోషంగా ఉన్నట్టు ఒక మేకప్ వేసుకున్న ముసుగులో బ్రతికేస్తున్నావు.
నువ్వు చనిపోయిన తర్వాత ఎలాగో మీ చెల్లికి పట్టిన గతే తనకు కూడా పడుతుంది. నీ సామ్రాజ్యాన్ని నా గుప్పెట్లో ఈజీగా పెట్టేసుకుంటాను. అందుకోసమే కదా ఇన్ని రోజులు కనిపించని నేను ఎంత తేలిగ్గా నీ ముందు నిల్చున్నాను. అంటే నన్ను తక్కువ అంచనా వేస్తావా అంటూ పెద్దగా నవ్వుతాడు. అప్పుడే అతను పెట్టిన వ్యక్తులు చుట్టూ వచ్చి చేరుతారు. రావణ్ పెట్టిన అనుచరులు కూడా వస్తారు. ఇక్కడ ఉన్న జనాలను చూస్తున్నారా? వీళ్ళని తట్టుకొని బ్రతకగలుగుతావనుకుంటున్నావా రావణ్? ఎందుకు బ్రతకలేను? ఒక్కడిని చాలురా మిమ్మల్ని పాతాలని తోయడానికి. నన్ను తట్టుకొని నిలబడలేక చచ్చిపోతున్నారు కదా. మీ బాబు, నీ చెల్లిని మొగుడు నేను చూపించిన నరకానికి మీరు పాతాలానికి పడిపోయారు. ఉన్న అప్పులు తీర్చుకోవడం చేత కాదు కానీ బిజినెస్లో పై స్థాయికి వస్తావా? మా చెల్లికి పట్టిన గతి అన్నావు కదా. నేను ఎంత రాక్షసుడిగా మారినా సరే ఒక అమ్మాయి జీవితంతో మాత్రం అలా ఆడుకోను. కాబట్టి మీ చెల్లెలు బ్రతికిపోయింది. అయినా ఒకటి మాత్రం చెప్పాలిరా, అది బ్రతుకుంటే బాగుండు. రోజు చిత్రహింస చేసి చంపేవాడిని. ఒకరి తర్వాత ఒకరు 4 మెంబర్స్ చేయడం వల్ల పాపం తట్టుకోలేక చనిపోయింది. ఇప్పటికి కూడా తనను మిస్ అవుతున్నాను తెలుసా. ఎందుకంటే అంత సుఖం ఇచ్చింది కాబట్టి అని తను మాట్లాడుతుంటే రక్తం మరిగిపోతుంది రావణ్కి. తన గొంతు పట్టుకుంటాడు. తన గొంతును పట్టుకున్న తర్వాత అందరూ తన చుట్టూ చేరిపోతారు అరుస్తూ. కౌశిక్ ఏం మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది 50 మంది. వీళ్ళు నలుగురు ఎంతమందితో ఫైట్ చేయగలుగుతారు అనే భయం. కానీ ఎలాగైనా తన కథ సమాప్తం చేయాలని పోటీ పడతారు. అప్పుడే మొదలవుతుంది. భరత్ చేతిలో ఉన్న గన్ తన చేతిలోకి వచ్చేలా తన కాళ్ళ మీద షూట్ చేస్తాడు. అంతే, భరత్ అరుస్తూ ఆ గన్ కాస్త వదిలేస్తాడు. అప్పటికి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఆ 2 గన్స్తో షూట్ చేస్తాడు. కానీ ఆ గన్స్లో బుల్లెట్స్ అయిపోవడం వల్ల తనకిష్టం వచ్చినట్టు ఫైట్ చేయడం మొదలు పెడతాడు. కౌశిక్ కూడా అలాగే. 2 వ్యక్తులు కూడా ఆ 2 వ్యక్తుల్ని బలంగా తరడం వల్ల వాళ్ళు అక్కడికక్కడికే పడిపోతారు. వెనక నుంచి ఇంకొక వ్యక్తి కత్తి తీసుకొని రావడం వల్ల రావణ్ని ఎక్కడ పొడిచి వేస్తారు అని భయంతో రావణ్కి అడ్డుగా నిలబడతాడు కౌశిక్. ఆ కత్తి కాస్త కౌశిక్కి దిగుతుంది. కౌశిక్ పడిపోయిన వెంటనే కౌశిక్ అంటూ అరుస్తూ తనని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. భరత్ అప్పటికే తన దగ్గరున్న కత్తితో తనని వెనక నుంచి దాడి చేస్తాడు. ఇంకొక ముసుగు ఉన్న వ్యక్తి కూడా తనని పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలా పోరాడతాడు తను, కానీ తన వల్ల కాలేకపోతుంది. అందరూ అతన్ని తన్నడం వల్ల కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉంటాడు. వీడిని ఇలా వదిలేస్తే ఎలాగైనా బ్రతికేస్తాడు. అలా జరగకూడదు. వీడిని తీసుకెళ్లి ఆ లోయలో పడేయండి అని భరత్ అనడంతో రావణ్ని తీసుకెళ్లి లోయలో పడేస్తారు. సార్, మరి ఇతను? వీడిని తీసుకెళ్లి రావణ్ ఇంటి ముందు పడేయండి. వాడు చచ్చిన కబురు ఇంటికి చేరాలి కదా. వీడు బ్రతికినా మనకేం ప్రయోజనం లేదులే. మనల్ని ఎదిరించే దమ్ము ధైర్యం వీడికి లేదు అని చెప్పడంతో వాళ్ళు చెప్పినట్టే చేస్తారు. తన కాలికి గాయం అవడంతో తనని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు భరత్ని. 8 o'clock అవుతుంది. నార్మల్గా 6 o'clockకి వచ్చే రావణ్ ఇంటికి ఇంకా రాలేదు. అలాగే తర్వాత రోజు కృష్ణాష్టమి వేడుకలు మొదలయ్యాయి. ఆ కన్నయ్య రాధను ఎంత ప్రేమించాడో అందరూ వాళ్ళ ప్రేమను ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది రావణ్ గారు నన్ను కూడా అంతే ప్రేమించాడు. ఆ ప్రేమని ఈ సీత 10 కాలాల పాటు చెప్పుకోవాలి. రామ్ సీత ప్రేమకి మరణం లేదని చెప్పుకోవాలి అనుకుంటూ తన కోసం అందంగా ముస్తాబై ఎదురు చూస్తుంటుంది సీత. ఏంటత్తయ్య? ఆ రోజు సీత కొత్తగా కనిపిస్తుంది. అలాగే తన కళ్ళల్లో సంతోషం కనిపిస్తుంది. మీ చిన్ని కృష్ణుడికి అన్ని ఏర్పాట్లు చేశావు కదా. అలాగే కొద్ది రోజుల్లో మన ఇంటికి కూడా చిన్ని కృష్ణుడు వస్తాడులే. నిజమా అత్తయ్య? నిజమే. మన సీత వాడి ప్రేమను తెలుసుకుంది. పాపం భర్త కోసం చూడు ఎంత ఆరాటపడుతూ ఎదురు చూస్తుందో. ఏమైపోయాడు వీడు? ఎప్పుడు త్వరగా ఇంటికి వస్తాడు కదా. ఈరోజు తన భార్య ఎదురు చూస్తుందని కాబోలు ఇంకా ఇంటికి రాలేదు అని సీతని చూసి నవ్వుకుంటూ చెప్తుంది అమ్మమ్మ. టైం దాటుతుంది. ఒక్కొక్క గడియ గడుస్తూ ఉంది. రాత్రి 11 గంటలు కావస్తుంది. సీత రావణ్ కోసం బాల్కనీలో నుంచి కిందికి చూస్తూ ఉంటుంది. త్వరగా రండి రావణ్ గారు, మీతో చాలా మాట్లాడాలి. నా మనసులో మాట చెప్పాలి. మీ ప్రేమను చూస్తే నేను కరిగిపోయాను అని చెప్పాలి. మీ ప్రేమకు దాసోహం అయ్యాను చెప్పాలి. పైకి గంభీరంగా కనిపించిన మీ మనసు వెన్నపూస అని తెలుసుకున్నాను. ఒక క్షణం కూడా మీకు దూరంగా ఉండకూడదు అనుకుంటున్నాను. ఎంత ఆరాటపడుతూ మీకోసం ఎదురు చూస్తున్న ఈ సీతని ఇంకా ఎదురు చూపించడం ఎంతసేపు అండి? మీతో ఎలా మాట్లాడాలి, ఎలా మొదలు పెట్టాలి? అసలు మీ కళ్ళల్లోకి చూస్తేనే భయం కదా నాకు. ఆ కళ్ళు చూసి అస్సలు మాట్లాడలేను. అబ్బా, మరి నా ప్రేమ ఎలా చెప్పాలి? మీ కౌగిల్లో బందీ అవ్వాలి. మీ గుండెల మీద ఉన్న సీత అనే ముద్రని కళ్ళారా చూసుకోవాలి. రండి రావణ్ గారు అని చెప్పుకుంటుంది. ఇక తన వల్ల కాక తన ఫోన్కి కాల్ చేస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు చేసిందో తనకే తెలియదు, కానీ రావణ్ ఫోన్ నాట్ రీచబుల్ అని మాత్రమే వస్తుంది. ఎక్కడికి వెళ్ళారు? ఏమైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళారా అని అనుకుంటూ ఎదురు చూస్తున్న సీతకి కరెక్ట్గా 11:30 అవుతుందేమో. ఆ సమయంలో ఒక వెహికల్ వచ్చి అందులో నుంచి ఒక వ్యక్తిని బయటికి విసిరేసినట్టు అక్కడ పడేసి వెళ్ళిపోతుంది.
అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక షాక్లో ఉండిపోతుంది సీత. అక్కడున్న వాచ్మెన్ ఆ కారులో ఉన్న వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అక్కడ పడి ఉన్న వ్యక్తి దగ్గర తడుతూ ఉంటారు. వాచ్మెన్ సార్ సార్ అని అప్పటికే తన చేతులు వణకడం మొదలవుతాయి. సీతకి రామ్కి ఏం జరిగిందని, ఎవరు వాళ్ళు, అసలు అక్కడున్న వ్యక్తి ఎవరు, ఎవరిని అక్కడ పడేసి వెళ్ళిపోయారు, అది రావణ్ గారు ఏమీ కాదు కదా, నా రామ్ నా కోసం తిరిగి వస్తాడు, రావణ్ గారు మీరు నన్ను బాధ పెట్టకండి, అక్కడ ఉన్నది మీరు కాదు అంటూ భయంతో పరిగెడుతూ కిందకు వస్తుంది సీత. అత్తయ్య అత్తయ్య అంటూ వణుకుతున్న మాటలతో గొంతు తడియారిపోయి అందరినీ పిలుస్తుంది. అప్పుడే వాచ్మెన్ కూడా వాళ్ళని పిలవడం మొదలు పెడతారు. ఏం జరిగిందని అందరూ బయటికెళ్ళి చూస్తారు. కొన ఊపిరితో కొట్టుకుంటున్న కౌశిక్ కనిపిస్తాడు. ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపిస్తుంది. కౌశిక్ ఏమైంది నాన్న అంటూ అందరూ తన చెంపల మీద తడుతూ ఉంటారు. ఉన్నట్టుండి స్లోలోకి వస్తాడు. తను ఇలా కాదు, ముందు తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అంటూ వెహికల్ రెడీ చేయమంటారు రామ్ వాళ్ళ నాన్నగారు. అలా అందరూ కలిసి తన హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. కౌశిక్ మాత్రం మాట్లాడే స్థితిలో లేడు. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన వెంటనే తనకి ట్రీట్మెంట్ మొదలవుతుంది. తన స్రోలోకి వస్తే కానీ అసలు ఏం జరిగిందో తెలీదు. భయం వేస్తుంది అమ్మమ్మ. రావణ్ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఆయన ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది, చాలా భయం వేస్తుంది అంటూ బాధపడుతూ ఉంటుంది సీత. తన అంత బాధపడుతూ ఉంటే అందరికీ చాలా బాధగా అనిపిస్తుంది. టెన్షన్గా కూడా మొదలవుతుంది వాళ్ళకి. కానీ తనకి ధైర్యం చెప్తున్నారు, కానీ మనసులో మాత్రం తనకి ఏం జరిగిందో అనే భయం. ఇప్పుడు కౌశిక్ చెప్పబోతున్న మాటలు విని సీత పరిస్థితి ఏంటో మరి తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.